నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. అసెంబ్లీలో రేవంత్ స్కెచ్ ఫెయిల్ అయిందా? బీఆర్ఎస్ కు ముందే ఈ విషయం తెలుసా? బాలినేనికి జనసేనలో తిప్పలు తప్పట్లేదా? ఆయన ఆశలు అడియాసలయ్యాయా? ఏపీ కాంగ్రెస్ లో షర్మిలపై అసమ్మతి పెరుగుతోందా? ఆమె వ్యవహార శైలిపై సీనియర్లు సీరియస్ అవ్వడానికి కారణమేంటి? ఇండియా కూటమి వైపు వైసీపీ చూస్తోందా? మమత వస్తే కూటమిలోకి జగన్ వస్తారా? ఇలాంటి కథనాలతో మీ ముందుకొచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. అసెంబ్లీలో బీఆర్ఎస్ ను సీఎం రేవంత్ రెడ్డి కడిగి పారేయాలనుకున్న సంగతి ముందే లీక్ అయ్యిందా? తెలంగాణ తల్లి విషయంలో తాము దోషిగా నిలబడాల్సి వస్తోందని బీఆర్ఎస్ కు తెలిసే సభకు రాకుండా స్కెచ్ వేసిందా? ఇంతకు ఆ రోజు ఏం జరిగింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి అడ్డుగా మారిన బీఆర్ఎస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ రెండు నాలుకల ధోరణిని ప్రజలకు తెలియజెప్పాలనుకున్నారా? ఈ విషయాన్ని బీఆర్ఎస్ ముందే తెలుసుకుని జాగ్రత్త పడిందా అంటే రాజకీయ వర్గాలు అవునని అంటున్నాయి. తనపై తన ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేయాలనుకున్నారట సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజు అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నోరు మూయించాలని భావించారట. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకాలను ప్రజల ముందుంచాలని స్కెచ్ వేశారట. కానీ ఈ విషయం ముందే బీఆర్ఎస్ అధిష్టానానికి తెలియడంతో రూటు మార్చిందట. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో బీఆర్ఎస్ పార్టీ కొన్నాళ్లుగా రాద్ధాంతం చేస్తోంది. గతంలో తెలుగు తల్లి విగ్రహం ఉన్నట్లుగా సెక్రటేరియట్ బయట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా తెలంగాణ తల్లి నమూనా బయటకొచ్చిన దగ్గర నుంచి ఆ విగ్రహ రూపంపై కూడా విమర్శలు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. సెక్రటేరియట్ బయట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ఇక సెక్రటేరియట్ కాంపౌండ్ లో భారీ తెలుగు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. పైగా ఆ విగ్రహాన్ని సామాన్య తెలంగాణ మహిళ రూపంలో ఉంచింది. ఇది బీఆర్ఎస్ కోపానికి కారణమైంది. తాము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి అక్కడ తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని పెడతామని చెబుతోంది. ఈ విషయాలన్నీ గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు అసెంబ్లీలో చెక్ పెట్టాలని భావించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావించలేదు. ఇంతవరకు రాష్ట్రంలో అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని గుర్తించలేదు. అందుకే రేవంత్ రెడ్డి అధికారికంగానే విగ్రహాన్ని రూపొందించి సెక్రటేరియట్ లో ప్రతిష్ఠించారు. దీనికి ముందు అసెంబ్లీలో బీఆర్ఎస్ చేసిన తప్పును ఎత్తిచూపి వారిని కడిగి పారేయాలనుకున్నారు. అయితే అసెంబ్లీకి వెళ్తే తాము చేసిన తప్పు హైలైట్ అవుతుందని బీఆర్ఎస్ గ్రహించింది. అసెంబ్లీలో రేవంత్ ఏం చేయబోతున్నారనే మ్యాటర్ ముందుగానే తెలుసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే తమను లోపలికి రానివ్వకుండా చేసేలా స్కెచ్ గీసిందట. అందుకే అదానీ రేవంత్ రెడ్డి ఫోటోలున్న టీషర్ట్లు ధరించి అసెంబ్లీలోకొచ్చారట. దీంతో పోలీసులు వారిని అసెంబ్లీలోనికి పోనివ్వలేదు. ఒకవైపు అసెంబ్లీలో తెలుగు తల్లి విగ్రహంపై సభ జరుగుతుంటే బయట మాత్రం బీఆర్ఎస్ టీషర్ట్లతో రచ్చ చేసింది. తాము అసెంబ్లీకి వచ్చినా లోపలికి పోనివ్వలేదంటూ తిరిగి ప్రభుత్వంపైనే నింద వేసింది. తెలంగాణ సెంటిమెంట్ ను ఎప్పుడూ వాడుకునే బీఆర్ఎస్ ను తెలంగాణ తల్లి విగ్రహంతో అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. 10 ఏళ్ల పాటు తెలంగాణ తల్లిని పట్టించుకోలేదనే సందేశాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పాలనుకుంది. తాము అసెంబ్లీకి వెళ్తే రాజకీయంగా కార్నర్ చేస్తారని ముందే గ్రహించిన బీఆర్ఎస్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కలిసి అసెంబ్లీలో తమను దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నాలకు ఇలా చెక్ పెట్టిందనే చర్చ జరుగుతోంది. ఇదంతా కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన డ్రామానే అని అప్పటికప్పుడు బీఆర్ఎస్ రూపొందించుకున్న నిరసన
నిరసన అని తెలుస్తోంది. పైగా అదానీ బొమ్మతో టీ-షర్ట్ వేసుకుని వచ్చిన రాహుల్ గాంధీని పార్లమెంట్ లోపలికి అనుమతించలేదా? అలాంటప్పుడు తమను ఎందుకు అడ్డుకుంటారని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే పార్లమెంట్ లో శీతాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు రాహుల్ తన నిరసన తెలిపారు. కానీ ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా ధన్యవాదాలు తెలిపేందుకు మాత్రమే సభను ఏర్పాటు చేశారన్న లాజిక్ ను బీఆర్ఎస్ మరిచిపోయిందనే చర్చ జరుగుతోంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ ఫెయిల్ అయినా ప్రజల్లోకి మాత్రం తెలంగాణ తల్లి విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పు మాత్రం ప్రజల్లోకి వెళ్లిందనే టాక్ వినిపిస్తోంది. 10 ఏళ్ల పాటు విగ్రహాన్ని ఆవిష్కరించకుండా, పైగా విగ్రహాన్ని కూడా అధికారికంగా రూపొందించకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే విషయం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. తెలంగాణ తల్లి అంటే నాలాగే ఉంటుంది కదా అని కవిత గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా పదే ట్రోల్ చేసింది. మొత్తానికి రేవంత్ రెడ్డి స్కెచ్ పాక్షికంగా ఫెయిల్ అయినా కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజే వచ్చిందని, తెలంగాణ తల్లి విషయంలో బీఆర్ఎస్ తప్పిదాలు మొత్తం బయటపడ్డాయనే చర్చ జరుగుతోంది.